సర్వాయి బాపన్న ఆశయాలు సర్దార్ సర్వాయి బాపన్న ఆశయాలు బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత ఈ సమావేశానికి రావడంకి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గర్వించదగ్గ విషయం బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి బాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి గారు రూపకర్త వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారితో పాటుగా ఈరోజు పిసిసి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క గారు, మహేష్ గౌడ్ గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, చాలామంది పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ట్యాంక్ బండ్పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలి, నెలకొల్పాలి, మహనీయులతో పాటుగా ఈ వీరిది కూడా విగ్రహాన్ని పెట్టాలని ఎంతోమంది సంఘ నాయకులు కానీ, గౌడ సంఘ పెద్దలు కానీ, బహుజన సంఘాలకు సంబంధించిన అందరు నాయకులు చాలామంది కూడా ఈరోజు చాలామంది వారి కోరిక నెరవేరింది. ముఖ్యంగా వారి చరిత్ర నేపథ్యం అందరికీ కూడా తెలిసిందే. గౌడ సంఘంలో కాకుండా అందరి బహుజన సంఘాలకు చెందిన అన్ని నాయకులందరినీ కూడా అందరినీ తీసుకొని ఎన్నో కోటలు జయించి 21 కోట జయించి గోల్కొండ కోటను వెళ్ళిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు వారి 376వ జయంతి సందర్భంగా తెలంగాణ ట్యాంక్ బండ్పై ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి కూడా చాలామంది గౌడ సంఘం తరఫున కాకుండా గౌడ సంఘంలో ఉన్న అన్ని సొసైటీల నుంచి అలాగే గ్రామాల్లో ఉన్న యువకులు, ఉద్యోగస్తులు, పెద్దలు అందరూ కూడా నాయకులందరూ కూడా వారందరూ కూడా పాలు పంచుకొని ఈరోజు ఖచ్చితంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. గతంలో కూడా గత నాయకులు కానీ గతంలో చాలామంది కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల నెలకొల్పు విషయంలో కానీ అలాగే సర్దార్ పాపన్న విషయంలో చాలామంది కూడా కృషి ఎంతో ఉంది. వాళ్ళందరి కృషి వల్ల ఈరోజు జయంతి మరియు వర్ధంతి సందర్భాన్ని కూడా అధికారికంగా చేయడం కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గత నాయకులుగాను కాకుండా ఈరోజు సర్దార్ పాపన్నను, బహుజనులను, బీసీలను ఈరోజు గుర్తించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజంగా కూడా ఈరోజు సర్దార్ పాపన్న విగ్రహాన్ని నెలకొల్పడం కూడా చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం అందరం కూడా ఉమ్మడి జిల్లాలోని అందరూ గౌడ సంఘ అందరూ నాయకులు అందరూ కూడా ఈరోజు తరలి వెళ్ళి 18వ తారీఖున ట్యాంక్ బండ్పై 4 గంటలకు ఆ కార్యక్రమం ఉంటుంది. అందరం కూడా తరలి వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్నగర్లో మండలాల్లో గ్రామాల్లో కూడా చాలా మంది దాదాపుగా 15 సంవత్సరాలుగా అందరూ కూడా కార్యక్రమాన్ని సర్దార్ పాపన్న జయంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అన్ని దగ్గర కూడా 12 గంటల వరకు కూడా అన్ని దగ్గర కార్యక్రమాలు పూర్తి చేసుకొని 12 గంటల తర్వాత బయలుదేరి 3 గంటల వరకు కూడా అక్కడికి మనం హైదరాబాద్కి చేరుకునే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు చేసుకొని అలాగే ట్రావెల్ అన్నీ కూడా మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని చేసుకొని అందరం కూడా బయలుదేరి అక్కడికి హైదరాబాద్కి భాగ్యనగరానికి బయలుదేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తాం. 18వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ పైన అమరవీర స్తూపం ముందు సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సర్వాయి పాపన్న యొక్క చరిత్ర దాదాపుగా మొఘల్ సామ్రాజ్యాల కంటే ముందే మన యొక్క ప్రాంతంలో మొఘలులు పరిపాలిస్తున్నటువంటి పతనమవుతున్నటువంటి దశలో అందరినీ ఒక గీత కార్మికుడిగా ఉట్టుకుడుగు అన్యాయాలను ఎదిరిస్తూ అతడు అందరిని సమీకరించుకొని దళిత బహుజనులను సమీకరించుకొని అతడు సామ్రాజ్యాలు 21 కోటలను ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను జయించినటువంటి మహనీయుడు. ఈ మహనీయుని యొక్క విగ్రహం మొట్టమొదటిసారిగా లండన్లో ఉండేటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో దానిని పేర్వార రాములు గారి యొక్క బ్రదరు వాటిని మొట్టమొదటిసారిగా దాన్ని చూసి అక్కడి నుంచి ఆ విగ్రహం యొక్క తీసుకొచ్చిన తర్వాతనే ఈ యొక్క అతని యొక్క చరిత్ర అనేటువంటిది బహిర్గతం కావడం జరిగింది. ఆ బహిర్గతం అయిన తర్వాత తరతరాలుగా గతంలో వాస్తవంగా సమకాలికులైనటువంటి
ఈ యొక్క శివాజీ చక్రవర్తి, మహారాష్ట్రలో ఉండేటువంటి శివాజీ చక్రవర్తిని ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ప్రభుత్వాలు కానీ, మన దగ్గర ఉండేటువంటి మొఘల్ చక్రవర్తులు కానీ, తర్వాత వచ్చినటువంటి నిజాములు కానీ, తర్వాత వచ్చినటువంటి ఆంధ్ర పాలకులు కానీ ఈ యొక్క చరిత్ర కనుమరుగైతున్నటువంటి దశలో ఈ మధ్య కాలంలో పుస్తకాల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఈ కేంద్ర అయితే సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ పుస్తకాల్లో ఈ మధ్యలో ప్రచురితమైంది. అయితే ఈ యొక్క చరిత్రను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలనేటువంటి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మన గౌడ జాతి పెద్దలందరూ కూడా దాని కొరకు ఎంతో కృషి చేయడం అనేటువంటి జరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు జీవోలు తీసుకురావడం జరిగింది. మహనీయులు అనేటువంటిది వీరితో పాటు కొంతమందిని. అట్లాంటి సందర్భంలోనే ప్రతి గ్రామాన ఈ యొక్క జయంతి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి కొరకు అందరూ కూడా ఉండుకుంటూ, ప్రభుత్వం కూడా వాటికి ఈ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క విగ్రహం అనేటువంటిది లేదు కాబట్టి దాని కొరకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వారు ప్రయత్నం చేసి స్థలాలను కేటాయించిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అనేటువంటిది స్థలాన్ని కేటాయిస్తూ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనేటువంటిది రేపు 18వ తారీఖు నాడు ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరితో ముఖ్యంగా మనవి చేయడం ఏమంటే, మీరందరూ కూడా మా పెద్ద మనుషులు ఈరోజు అందరూ కూడా ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము తెలిపినారు కనుక, ముఖ్యంగా మన బహుజన బిడ్డ మరియు తెలంగాణ ముద్దు బిడ్డ అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఇప్పుడు ఈ యొక్క మా యొక్క ఏదైతేనంటే సర్వాయి పాపన్న యొక్క చరిత్రను ఒక క్లుప్తంగా మన అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పడం జరిగినది. ఈ యొక్క రేపు యొక్క అంటే జయంతి సందర్భంగా 18 నాడు చేసుకునే జయంతి సందర్భంగా మహబూబ్నగర్ లోపల 8-9 గంటలకు లోపల ఉన్నటువంటి కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వము అధికారికంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత సాయంకాలం పూట మనం హైదరాబాద్ లోపల స్టేట్ లోపల మొత్తము అక్కడ ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గారికి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది కనుక మనం అందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది. ఎందుకు చేయాలి, సర్దార్ పాపన్న యొక్క విగ్రహం ఎందుకు చేయాలి, ఎంతమంది గౌడ్లు లేరు, ఆయననే ఎందుకు చేయాలి అనేది మనం ఒక్కసారి నెమరు వేసుకుంటానంటే, అప్పుడు రజాకార్ల యొక్క జమానా లోపల, ముస్లిం రాజులు ఉన్నటువంటి జమానా లోపల ఒక వాళ్ళకి ఎదిరించి ధైర్యంగా అన్యాయాన్ని ఎదిరించి అక్రమాలను ఎదిరించి పోరాడినటువంటి వాడు మన సర్దార్ పాపన్న. ఇప్పుడు మనం భయపడుకుంటున్నాం, ఎక్కడైనా ఉంటేనంటే ఆ యొక్క పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, ఈ యొక్క పార్టీ వాళ్ళు ఏం చెప్తారు అని భయపడుతున్నాం. కానీ అప్పుడు సర్దార్ పాపన్న ధైర్యంగా నిలబడి, అప్పుడు ఇంత యొక్క నాలెడ్జ్ లేదు, ఇంత యొక్క ధైర్యాలు లేవు, ఇంత యొక్క లేదు. అప్పుడు ధైర్యంగా నిలబడి అందరినీ, బహుజనులను అందరినీ కూడా కూడగట్టి ఒక చక్రవర్తిగా అయిండు అంటేనంటే ఎంత ధైర్యం ఉండాలి ఆయనకు, ఆయన స్ఫూర్తే మనకు లోపల రావాలి అని చెప్పే ఉద్దేశంతో మనం ఇప్పుడు ఈ యొక్క నవయుగంలో అందరం చెప్తున్నాం, ప్రశ్నించే గొంతు కావాలి, ప్రశ్నించే గొంతు కావాలి అని అంటుంటాం. ఇప్పుడు కాదు, ఒక 3-4 సంవత్సరాల క్రితమే ప్రశ్నించే గొంతు పుట్టింది ఇక్కడ ఈ యొక్క జాతి లోపల. అటువంటి మహాశయుణ్ణి మనము ఇంతవరకు కనుమరుగైంది కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఎంతో చేయూతతో వాళ్ళ విగ్రహాలను స్థాపించడం ఒకటి, కానీ మనము ఖాళీ విగ్రహాలను స్థాపించటమే కాదు, వాళ్ళ యొక్క ఆదర్శాలను తీసుకొని మనము మన గౌడ జాతిని కాకుండా మొత్తము బహుజన జాతిని చైతన్యం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నారు కనుక